రెస్టారెంట్ విషయంలో దీప చేసిన ప్లాన్తో జోష్న చేతిలో ఓడిపోయిన మాలిని. మరిదంతా ఎలా జరగబోతుంది, రాబోయే కథలో ఏం జరుగుతుంది అన్నది వంట చేస్తూ ఇప్పుడు ఈ వీడియోనైతే వివరించబోతున్నాను. పూర్తిగా కథని చివరి వరకు మిస్ కాకుండా తెలుసుకోండి. జరగబోయేది ఏంటో మీకే అర్థమవుతుంది. అసలు దీప అయితే సూపర్గా ప్లాన్ చేస్తుంది. దీపని మాట్లాడమని ఆ స్టాఫ్తో అతనైతే అంటూ ఉంటాడు రెస్టారెంట్ ఓనర్ అయితే. అలా అనేసరికి ఈలోగానే దీప నేను కాదు, అసలు మాట్లాడవలసింది జోష్న. ఎందుకంటే జోష్న ఈ రెస్టారెంట్ చైర్మన్ గారి మనవరాలు. తనే మాట్లాడాలి. తను మాట్లాడి కన్విన్స్ చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు తను మాటలు వింటారు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటి నేనేం మాట్లాడతాను, నేనెలా మాట్లాడగలనని జోష్న అంటూ ఉంటుంది. నీ వెనుక సూరజ్ ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు మాట్లాడి తాతని గెలిపిస్తావనే నమ్మకం నాకుంది. మాట్లాడు జోష్న. వాళ్ళతో ఏం మాట్లాడతావో, ఎలా కన్విన్స్ చేస్తావో నాకు తెలియదు. నువ్వు ఎలాగైనా సరే కన్విన్స్ చేసి తాతని గెలిపించాలి. ఆ మాలిని డబ్బుతో వాళ్ళని కొనాలని చూస్తుంది. కానీ మనం డబ్బుతో కొనకూడదు. అది నువ్వు గుర్తు పెట్టుకుని మాట్లాడు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఏంటి, జోష్న మాట్లాడితే వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనే ఒప్పుకోరు. ఎందుకంటే జోష్నకి అది రాకే కదా, నువ్వు సీఈఓ అయ్యావు. తను రెస్టారెంట్లోనే, తను నీ దగ్గర పిఏగా పనిచేస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే, జోష్న నువ్వు మాట్లాడు, అప్పుడు ఆవిడే తెలుసుకుంటుంది అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఈలోగా రెస్టారెంట్ స్టాఫ్ మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మేడం. మాకు మాలిని మేడం ఇచ్చిన ఆఫర్ అయితే బాగానే అనిపించింది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈలోగా సూరజ్ అయితే వెనక్కి నిలబడతాడు. జోష్న మాట్లాడుతూ ఉంటుంది. జోష్నకి సూరజ్ అడ్వైజర్గా చెప్తూ ఉంటాడు. ఈలోగా అవును నిజమే, మాలిని గారు మీకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చి సెట్ చేస్తానని చెప్పారు. మీకు 5 లక్షలు తీసుకుంటే ఏదో ఒక ముఖ్యమైన అవసరం తీరుతుంది. డిపాజిట్ చేసుకుని మీ పిల్లల చదువులకు ఏదో ఒక దానికి ఉపయోగించుకుంటారు. 5 లక్షలు అయిపోతాయి. లేకపోతే డిపాజిట్ చేస్తే పిల్లల పేరు మీద ఉండిపోతాయి. మరి మీరెలా బ్రతుకుతారు? ఇంకో రెస్టారెంట్లో వర్క్ చూసుకుంటామని చెప్పి మీరైతే చెప్తున్నారు. మరో రెస్టారెంట్లో అంత స్పీడ్గా మిమ్మల్ని ఎలా వర్క్లోకి తీసుకుంటారు? ఇంత బాగా రన్ అయ్యే ఈ రెస్టారెంట్లోనే మీరు పని మానేసి వెళ్ళిపోతున్నారు. రెస్టారెంటు మీ కారణంగా దివాళా తీసింది అని చెప్పేసి బయట ప్రచారం అవుతుంది. అప్పుడు మిమ్మల్ని మరో రెస్టారెంట్లోకి ఎలా వర్క్లోకి తీసుకుంటారు? మీరు సరిగ్గా వర్క్ చేయకపోవడం కారణంగానే ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఓనర్ గారు రెస్టారెంట్ అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి మిగతా రెస్టారెంట్స్ వాళ్ళందరికీ తెలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మీకు ఎక్కడా పని దొరకదు. అప్పుడేం చేస్తారు? 5 లక్షలతో జీవితమంతా బ్రతికేస్తారా? అదే మేం కొనుక్కుంటే రెస్టారెంట్ నుంచి ఎవరిని అసలు తీసే ప్రసక్తే లేదు. ఇక్కడ ఉన్న స్టాఫ్తోనే వర్క్ చేయించుకుంటాము. అలాగే పండగ బోనస్లు ఇస్తాము. మా రెస్టారెంటు గ్రోత్ను బట్టి మీకు ఇన్సూరెన్స్, అలాగే మీ పిల్లల చదువుకి హెల్ప్ చేయడం జరుగుతుంది. మా జోష్న రెస్టారెంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. మా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ ఎవరూ కూడా అసలు బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి బోనస్ల రూపంలో వాళ్ళకి చాలా డబ్బు అందుతుంది. అలాగే హెల్త్ చెకప్, మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడుతుంది మా జోష్న రెస్టారెంటు. ఇప్పుడు ఈ రెస్టారెంట్ని మేము కొనుక్కున్నా మీకు కూడా అవే సదుపాయాలు అందుతాయి. మీకు లైఫ్ లాంగ్ అందే సదుపాయాలు కావాలా? లైఫ్ లాంగ్ మీకు వర్క్ ఉండడం కావాలా? లేకపోతే 5 లక్షలతో మీరు బయటికి వెళ్ళిపోవడం కావాలా? ఏదో ఒకటి మీరే తేల్చుకోండి అని చెప్పి జోష్న చాలా తెలివిగా సూరజ్ సలహాతో మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడేసరికి వాళ్ళందరూ ఆలోచించుకుంటూ ఉంటారు. 5 లక్షల రూపాయలు తీసుకుంటే ప్రజెంట్ ఉన్న అప్పుల బాధలు తీరిపోతాయని అందులో ఉన్న కొంతమంది స్టాఫ్ అయితే చెప్తూ ఉంటారు. నిజమే, మీరన్నది కరెక్టే. ఇప్పుడున్న అప్పుల బాధలు తీరిపోతాయి. వాళ్ళు చెప్పినట్టుగానే రెస్టారెంటు దివాళా తీసింది. ఈ స్టాఫ్ కారణంగానే స్టాఫ్ అందరినీ తీసేశారంటే వీళ్ళని ఇంకెక్కడా పనిలో జాయిన్ చేసుకోకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? 5 లక్షలు అయిపోతాయి. అప్పుడు మనమందరం రోడ్డున పడి పరిస్థితి వస్తుంది.
లైఫ్ లాంగ్ చూసుకుంటామనే ఈ రెస్టారెంట్లో ఉండడమే కరెక్ట్ అని మాకు అనిపిస్తుంది. ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. పని పోగొట్టుకుని రోడ్డున పడే కన్నా వీళ్ళిచ్చిన ఆఫర్స్ బాగున్నాయి. హెల్త్ చెకప్, అలాగే మనకి ఏదైనా జరిగినా కూడా వాళ్ళు మన ఫ్యామిలీని చూసుకుంటారు. పిల్లల చదాలికి కూడా హెల్ప్ చేస్తారు. జోష్న రెస్టారెంట్లో పనిచేసే స్టాఫ్ చాలామంది చెప్తూ ఉంటారు వాళ్ళని చాలా బాగా చూసుకుంటూ ఉంటారని. అలాంటప్పుడు మనం రెస్టారెంట్ వదిలి ఎందుకు వెళ్ళాలి? 5 లక్షలకి ఆశపడి భవిష్యత్తుని తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా నిర్ణయించుకుంటారు. మేడం, మాలిని గారు, మీరిచ్చిన ఆఫరు మాకు నచ్చింది. కాకపోతే 5 లక్షల కోసం మా లైఫ్ని మీ దగ్గర తాకట్టు పెట్టలేము. ఇంకొక చోట పని చూసుకుంటామన్నది నెక్స్ట్ ఆప్షన్. అది ఒకవేళ మాకు కుదరకపోతే అప్పుడు మేము మా ఫ్యామిలీస్తో సహా రోడ్డున పడాలి. అప్పుడు మమ్మల్ని కన్నెత్తి చూసేవాళ్ళు కూడా ఉండరు. అందుకని మీ ఆఫర్ని మేము తిరస్కరిస్తున్నాము. రెస్టారెంట్ని జోష్న రెస్టారెంట్ వాళ్ళకు అమ్మితేనే రేపొద్దున మా భవిష్యత్ బాగుంటుంది. మేము కూడా ఇక్కడ ఎప్పట్లాగే వర్క్ చేసుకోవచ్చు. మేమందరం కూడా జోష్న రెస్టారెంట్ వాళ్ళకి ఈ రెస్టారెంట్ అమ్మితే బాగుంటుంది సార్ అని చెప్పేసి స్టాఫ్ అందరూ చెప్తారు. అలా చెప్పేసరికి ఒక్కసారే మాలినికి పెద్ద షాక్ ఎదురవుతుంది. స్టాఫ్ అందరికీ 5 లక్షలు ఇచ్చి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసి వాళ్లను రెస్టారెంట్ నుంచి పంపించేసి శివనారాయణ మీద గెలవాలి, రెస్టారెంట్ సొంతం చేసుకోవాలనుకున్న మాలినికి చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. చూసారు కదా మేడం, వాళ్ళు ఏమన్నారో విన్నారు కదా. ఇప్పుడైనా మీకు అర్థమైందా? జోష్న రెస్టారెంట్ వాళ్ళకే మా రెస్టారెంట్ అమ్ముతున్నానని చెప్పేసి ఆ రెస్టారెంట్ ఓనర్ అయితే చెప్పేస్తాడు. చూసారు కదా, అది మేము ఎప్పుడు ఎవరికి అన్యాయం జరగాలని చూడం. మీరు రెస్టారెంట్ కొనుక్కోవడంలో తప్పు లేదు, పోటీ పడడంలో తప్పు లేదు. కానీ వాళ్ళ భవిష్యత్తుల్ని రోడ్డున పడేయాలని చూస్తున్నారు. మీకున్న డబ్బు అహంకారాన్ని వాళ్ళ ముందు చూపించి వాళ్ళ లైఫ్నే మీ దగ్గర తాకట్టు పెట్టమన్నట్టుగా మాట్లాడారు. ఎవరైనా ఫ్యూచర్ చూసుకుంటారు. ఇప్పుడు మీరిచ్చే 5 లక్షలకి ఆశపడితే రేపొద్దున వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది? జోష్న, చాలా మంచి పని చేసావు, చాలా బాగా మాట్లాడావు. ఈరోజు నువ్వు తాతయ్యని గెలిపించావు అని చెప్పేసి అంటూ ఉండగానే, మేడం, ముందుగా రెస్టారెంట్ కొనడానికి వచ్చింది మీరే కాబట్టి మీ చేతుల మీదుగానే మా రెస్టారెంట్ డాక్యుమెంట్స్ జోష్న రెస్టారెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పనేసరికి నేనెందుకు ఇస్తాను? లేదు, మీ కారణంగానే ఇప్పుడు మా స్టాఫ్ అందరూ కూడా మంచి వాళ్ళను ఎంచుకున్నారు. అందుకని మీరే ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్లాల్సిందే అని చెప్పేసి అక్కడ ఓనర్ అయితే అంటూ ఉండగానే ఈలోగానే శివనారాయణ అలాగే దక్షిణామూర్తి అక్కడికి వస్తారు. ఏంటమ్మా మాలిని, ఏం జరిగింది? ఏం జరిగింది? ఓడిపోయింది. మాలిని గారు ఓడిపోయారు. ఎందుకంటే డబ్బు అహంకారాన్ని చూపిస్తే ఎక్కడైనా ఓడిపోవడమే అని చెప్పి మీ కోడలికి చెప్పండి. ఆవిడ ఇక స్టాఫ్ని కొనేసి వాళ్ళ భవిష్యత్తుని రోడ్డున పడేయాలని చూస్తుంది. కానీ మా జోష్న మాత్రం స్టాఫ్ అందరికీ మంచి ఫ్యూచర్ని చూపించింది. అందుకే జోష్న రెస్టారెంట్ వైపే వాళ్ళు ఓటు వేసి జోష్న రెస్టారెంట్నే గెలిపించారు. తాతయ్య, మనకే రెస్టారెంట్ సొంతమైంది అని చెప్పేసి అంటూ ఉండగానే మాలిని గారు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పేసి అనేసరికి ఇష్టం లేకపోయినా ఏం చేస్తుంది, మరోసారి వాళ్ళ ముందు ఓడిపోయి ఆ డాక్యుమెంట్స్ని దీప చేతిలో పెట్టబోతూ ఉంటుంది. ఇక అలా దీప వాటిని అందుకుని, జోష్న, వీటిని అందుకునే అర్హత నీకే ఉంది. చూసావు కదా, మంచిగా మాట్లాడితే మనలో ఉన్న మార్పు మనల్ని ఎంత దూరం తీసుకువెళ్తుందో. ఒకరోజు నువ్వు నాతో చేతులు కలిపి ఈ మాలినిని ఓడించావు. ఈరోజు మరోసారి నా పరువుని, తాత పరువుని నిలబెట్టడానికి నువ్వు చాలా బాగా మాట్లాడి ఈ మాలినికి ఉన్న ఈగో మీద దెబ్బ కొట్టి రెస్టారెంట్ని మనకే వచ్చేలా చేసి శివనారాయణ గారి మనవరాలు అనిపించుకున్నావు. నువ్వు చాలా గ్రేట్ జోష్న. అవునా, జోష్ని ఇదంతా చేసింది? అవును తాతయ్య, జోష్న కారణంగానే మనకి రెస్టారెంట్ వచ్చిందని కార్తీక్, సూరజ్ అందరూ చెప్తూ ఉంటే తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఏం దక్షిణామూర్తి, రెస్టారెంట్ సొంతమవుతుందని చాలా కలలు కన్నట్టున్నావు. నా వెనక బలాన్ని చూసావు కదా, ఇంకొకసారి నాతో పోటీకి దిగాలని ప్రయత్నించుకో అని చెప్పేసి శివనారాయణ దక్షిణామూర్తి వైపు చూస్తూ ఇక భుజాలైతే ఎగిరేస్తూ ఉంటాడు. మరోసారి ఓడిపోయి తలదించుకొని ఇక మాలినిని తీసుకుని, ఎందుకమ్మా ఇలాంటి ఆఫర్ ఎలా చేశావు? డబ్బు చూపించకూడదని నీకు తెలీదా? స్టాఫ్ని ఎందుకు కొనాలని చూసావంటే, మౌయ్య అది కాదు, ఇంకేం చెప్పకమ్మా, పద వెడదామని చెప్పేసి దక్షిణామూర్తి కోడలు మాలినిని తీసుకుని తల వంచుకుని వెళ్ళిపోతాడు.
ఇక జోష్న కారణంగా దీప అలాగే అందరూ కూడా గెలుస్తారు. దీప వేసిన ప్లాన్ అయితే సూపర్. మరి ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.